హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే కర్రీ వచ్చేసి బూందీ కర్రీ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ బూందీ 1 కప్పు, ఆనియన్స్ 1 కప్పు, పసుపు టీ స్పూన్, గరం మసాలా అర స్పూన్, వెల్లుల్లిపాయ, కారం, రుచికి సరిపడా ఉప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కప్ ఆనియన్ తీసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది, కర్రీ టేస్ట్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేయాలి. చూడండి, వేగిపోయినాయి ఆనియన్స్. ఇప్పుడు కారం వేసుకోవాలి రుచికి సరిపడా. 2 టేబుల్ స్పూన్ వేసిన నేను కారం. ఉప్పు కూడా వేసిన రుచికి సరిపడంత. ఇలా వేగిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వాటర్ వేయించుకొని ఉడికించుకోవాలి. ఇలా మరుగుతుంది చూడండి. ఆనియన్స్ ఉడికిపోయిన తర్వాత మనం వేసుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయిన దాన్ని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేగిపోయినాయి. వేగిన తర్వాత మన బూందీ వేసుకుంటున్నాం. బూందీ వేసుకున్నాక 2 మినిట్స్ ఆగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అంతే, మన రుచికరమైన బూందీ కర్రీ. చూడండి, ఇలా అవుతుంది. ఇలా దగ్గర చూడండి ఎలా అయిందో, చాలా బాగా అయింది కదా. ఇంట్లో ఏం లేకుంటే ఇలా చేసుకోవచ్చు. అప్పటిదప్పుడు పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే, మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఓకే, మన రెసిపీ వచ్చేసి అయిపోయింది.